తండేల్ ట్రైలర్ హైలైట్. ఆయన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయినట్టే. రాజు మన ఊర్లో అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారా అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. అక్కినేని నాగ చైతన్య పాన్ ఇండియా సినిమా ఇది తండేల్. కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ చందు మొండెటి ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్స్పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ చందు మొండెటి డైరెక్ట్ చేయడం, లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమా తర్వాత సాయి పల్లవి కలిసి నటించడం, పాత్ర నచ్చకపోయినా ప్రాధాన్యత లేకపోయినా సాయి పల్లవి ఏ సినిమాను ఒప్పుకోదు. అలాంటిది ఈ సినిమా ఒప్పుకోవడం మొదటిసారి. పాన్ ఇండియా సినిమా ఇది. అండ్ ఇలా తండేల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ వస్తున్నాయి. ఇక వీటన్నిటికీ తోడుగా దేవిశ్రీ మ్యూజిక్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు. ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. అప్పుడే మనం అందరం మన గోల్ని సాధించగలం. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి సాంగ్ చాట్ బస్టర్గా నిలిచాయి. వింటేజ్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే ఇలానే ఉంటుంది. ఫ్యాన్స్ మురిసిపోతూ ఇక ఈ సినిమా February 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ షురూ చేసిన మేకర్స్ తాజాగా తండేల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. తండేల్ రాజుగా నాగ చైతన్య కనిపించగా సత్య అనే పాత్రలో సాయి పల్లవి కనిపించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మరోసారి అలరిస్తుందని చెప్పవచ్చు. నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చేసిన సినిమాలని ఒక ఎత్తు, తండేల్ మరో ఎత్తు అనిపించేలా అతని ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. ఓ సముద్ర మత్స్యకారుడిగా జీవించాడు అని చెప్పవచ్చు. ఇక సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక రాజు సత్యల లవ్ స్టోరీ ఎంతో చూడచక్కగా. కొన్ని కారణాల వలన రాజు ఏటికి పోవాల్సి వస్తుంది. సత్య ఎంత చెప్పినా వినకుండా రాజు సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ చేపలు పట్టేందుకు పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేస్తుంది. అక్కడ నుండి రాజు ఇంటికి ఎలా చేరుకున్నాడు, రాజు కోసం సత్య ఏం చేసింది, చివరికి రాజు సత్య కలిశారా అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ని సరిగ్గా గమనిస్తే ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండేల్ అని ట్రైలర్లో ఉంది. అప్పుడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనిపించింది. గాఢంగా ప్రేమించుకునే రాజు సత్య, ఆ తర్వాత రాజుకు ఇష్టమైన ఫిషింగ్, శ్రీకాకుళం యాస మత్స్యకారుల లీడర్గా ఉన్న రాజు వాళ్ళ కోసం ఏదైనా చేయగలడనే తాపత్రయంతో అలా ఫిషింగ్కి వెళ్ళిన రాజు సాంకేతిక లోపం వల్ల ఫిషింగ్ కోసం పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేయడంతో అక్కడి పోలీసులు అధికారులు రాజు టీంని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుండి రాజు అండ్ టీం ఎలా బయటపడతారు, పాకిస్తాన్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనేది ట్విస్ట్ అని చెప్పాలి. గాఢమైన ప్రేమ ట్రైలర్లో సత్య చెబుతుంది, వద్దు రాజు నువ్వు ఏటికి వెళ్ళవద్దు అని. అక్కడే వారి ప్రేమకి కొంత బ్రేక్ పడుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత అలా ఉండకే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనే అని రాజు డైలాగ్ చెప్తాడు. కానీ రాజు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన అండ్ వారి కష్టాలు గుర్తు తెచ్చుకొని ఏటికి పోవడం, అలా పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి చిక్కుకోవడం మిగిలిన కథగా చెప్పుకోవచ్చు. ట్రైలర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ అండ్ డైలాగ్స్ హైలైట్ అని చెప్పాలి. మా దేశంలో ఊరకుక్కులన్నీ ఉగ్రం వైపు చూస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది అనే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత మా యాసని ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే, 7 సముద్రాల అవతల ఉన్న ఎత్తుకొని మరి లాక్కొని ఇక్కడ పడేస్తాను అని భాను చెప్పే డైలాగ్ ఓ తండేల్ అని చెప్పాలి. చివరిలో వచ్చే ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందడుగు వేసినోడే తండేల్. అండ్ తండేల్ అంటే అనే డైలాగ్, దానికి తండేల్ అంటే లీడర్ అని వివరణ ఇవ్వడం, ఇవన్నీ మూవీ పైన అంచనాలు ఆకాశాన్ని పెంచేశాయి. మరి తండేల్ ట్రైలర్లో మీకు నచ్చిన భాగం అండ్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది కమెంట్లో చెప్పండి. తండేల్ అంటే ఓనరా, లీడర్